నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం దమ్మన్నపేటలో సర్పంచ్ కొండ శేఖర్ అధ్యక్షతన ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీడీఓ లక్ష్మణ్, ఈవో ప్రవీణ్ కుమార్, కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఆర్మూర్ చిన్న బాలరాజు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ కొండ శేఖర్, కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఆర్మూర్ చిన్న బాలరాజులు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజా పరిపాలన కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలు త్వరగా పరిష్కారం అయ్యే అవకాశం ఉందని, ప్రజలు తప్పనిసరిగా దరఖాస్తు ఫామ్ లో తమ సమస్యలను పొందుపరిచి అధికారులకు ఇవ్వాలని కోరారు. గ్రామంలో ఇప్పటి వరకు 90% దరఖాస్తులు వచ్చినట్లు, మిగతా 10% 2 రోజుల్లో పూర్తి చేస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు నల్లా సుదర్శన్, నాయకులు పుప్పాల సుభాష్, చెలిమెల నవీన్, నాయకులు, కార్యకర్తలు, ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఆయన కుటుంబ దరఖాస్తుతో సంబంధం భార్య నా కొడుక బిడ్డ నా రాయాలి మన పుట్టించేది ఇప్పుడు మీరు ఇందులో కావాలంటే గ్యాస్ కనెక్షన్ నడిపిస్తుంది. ఏమి పెద్దగా ఏం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. ఇంటి కుటుంబం పెద్ద లేరు. ఆయన ఆయన పుట్టిన తేదీ, ఆధార్ నంబర్, రేషన్ కార్డు నంబర్, రేషన్ కార్డు లేకపోతే ఏం అవసరం లేదు. ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి అభయస్థం మరియు ప్రజాపాలన దరఖాస్తు ఈరోజు దమ్మన్నపేట గ్రామంలో గౌరవ ఎంపీడీఓ గారు మరియు ఎంపీటీసీ, సర్పంచ్ మరియు వార్డు మెంబర్లు, గ్రామ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మనకు ప్రజాపాలన దరఖాస్తు ఫారంలో ఇచ్చినటువంటి కుటుంబ వివరాలు, దాని తర్వాత మహాలక్ష్మి పథకం, రైతు భరోసా పథకం, అలాగే ఇందిరమ్మ ఇండ్ల పథకం, అలాగే గృహజ్యోతి పథకం, చేయూత పథకం, ఇవన్నీ 6 పథకాలకు కలిసి మనం ఒకటే ఫామ్లా ఇవన్నీ నింపియాలా. ఇవి ఇదే మొత్తం గ్రామ ప్రజలకు వివరించడం జరిగింది. చాలామంది మనకు నింపేటి వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఇక్కడే నింపి ఇచ్చేస్తున్నారు. అయితే ఇలా ఏమన్నా కానీ కన్ఫ్యూజన్ ఉంటే ఏది ఇవ్వాలా ఏది ఇవ్వద్దు అని ఏదన్నా రాసింది కన్ఫ్యూజ్ తెలియకుంటే మా గ్రామ పంచాయతీ సిబ్బంది మరియు ఇక్కడ మన మండల పరిషత్ అధికారులు కూడా ఉన్నారు కాబట్టి ఎవరినన్నా కానీ అడిగి తెలుసుకొని నింపించచ్చు. దీన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరూ 6వ తారీఖు లోపల దరఖాస్తు గ్రామ పంచాయతీ తెచ్చి ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఆర్థిక సహాయం అందించడానికి ఇక్కడ ఉంటే మీకు కావాలని నేను తీసుకొట్టాను. తర్వాత 1969లో 2001 సంవత్సరంలో తెలంగాణ ఉద్యమం జరిగింది. అందులో ఎవరైనా అమరులైతే, ఎవరైనా చనిపోతే వాళ్ళకు కూడా వాళ్ళకు కూడా ఇల్లు ఇచ్చే పథకం ఉంది. 250 గజాల మనకు స్థలం ఇవ్వడం జరుగుతుంది. దానికి ఎప్పుడు చనిపోయిండు, ఎఫ్ఐఆర్ నంబరు, శిక్ష అనుభవించిండు అది రాయాలి. దాని తర్వాత గృహజ్యోతి పథకం, మన ఇంట్లో కరెంట్ కాలుస్తున్నాం కదా, 100 యూనిట్లు, 200 యూనిట్లు, 200 యూనిట్ల వరకు మనకు ఉచితంగా ఇస్తాడని మన సార్ హామీ ఇచ్చిండు. దాన్ని అప్లికేషన్ పెట్టుకోమన్నాడు. మీరు ఇక్కడ టిక్ కొట్టాలి. 200 అయితే 200, 100 యూనిట్లు అయితే 100 యూనిట్లు టిక్ కొట్టాలి. తర్వాత చేయుత పథకం, ఇందులో పెన్షన్ గతంలో 2000 ఉండే, మనకి ఇప్పుడు 4000 అయింది. 4000 తర్వాత ఇందులో దివ్యాంగులకు అయితే సదరం సర్టిఫికేట్లు ఎవరైనా ఇచ్చి అప్లై చేస్తే రాలేదు కదా, వాళ్ళు కూడా అప్లై చేయండి. మండలాఫీలు ఇచ్చినాం తిరిగినాం రాలేదు అంటే మళ్ళీ అప్లై చేయండి. మీ సదరం సర్టిఫికేట్ నంబర్ రాయండి. వృద్ధాప్య పెన్షన్ కూడా చాలామందికి వస్తున్నాయి. రాని వాళ్ళు ఉంటే అప్లై చేయండి. తర్వాత గీతా కార్మికులకు, డయాలసిస్ పేషెంట్ అంటే ఎవరికైనా కిడ్నీ రోగం, కిడ్నీ బాధతో బాధపడుతుంటారు కదా, కిడ్నీ ఫెయిల్ అయ్యి రక్తం ప్యూరిఫై చేస్తుంది కిడ్నీ, దానికి సంబంధించి హాస్పిటల్ పోతే 4000 ఎంతో 5000 అవుతాయి, బాగానే అవుతాయి. వాళ్ళకు కూడా ఇందులో పెన్షన్ వస్తుంది. ఒంటరి మహిళ ఇంటి మీద మిగిలిపోతుంది కదా, ఆమె కూడా అట్లాంటి వాళ్ళు ఇంటి మీద ఉంటే వాళ్ళకు కూడా ఇస్తుంది. వితంతువులకు పింఛను, తర్వాత చేనేత కార్మికులకు పింఛను, తర్వాత ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు పింఛను, ఫైలేరియా, దొడ్డుకాలు ఉంటాయి కదా, బోధకాలు, వాళ్ళకు కూడా ఇస్తారు పెన్షన్. వీటి టేకేదారులకు జీవన భృతి వాళ్ళకు కూడా. ఇవన్నీ అయినాక
మీరు పెట్టాల్సింది మీ రేషన్ కార్డు, మీకు ఆధార్ కార్డు జిరాక్స్ సరిపోతుంది. ఇదంతా అయినాక ఈయన మీ సంతకం పెట్టి మీ పేరు రాసి ఇవ్వాలి. తర్వాత దీనికి ఒక ఎల్జిడి నంబర్ ఇస్తారు. ఇక్కడ ఎల్జిడి ఈ రసీదు మీకు ఇస్తారు. ఎల్జిడి నంబర్ ఇచ్చి గ్రామ పంచాయతీ ముద్ర ఇచ్చి ఇస్తారు. ఇది మీ దగ్గర పెట్టుకోవాలి. అట్లనే పెట్టుకుంటే ఏమవుతుందంటే మీకు లేట్ అయినది కాదు. మీకే అరే అప్లై చేసిన వారమా ఎప్పుడు వస్తా అంటే మీరు స్టేటస్లో ఇప్పుడు వాట్సాప్లో ఎట్లా చూస్తుండ్రో దాని నంబర్ కొడితే మీకు స్టేటస్ ఏడుందో వస్తుందో ఎన్ని రోజులు పడుతుందని ఇంట్లో ఉంటుందన్నట్టు. ఖచ్చితంగా ఇది మీ దగ్గర జాగ్రత్త పెట్టుకోండి. అర్థమైందా అమ్మా? ఇవాళ 3వ తారీఖు 3 కాగానే 4, 5 వరకు ఈయన తీసుకుంటారు. 6వ తారీఖు అప్పటి కంప్లీట్ అయిపోతాయి. 6వ తారీఖు అన్నీ ఆన్లైన్ పెట్టేస్తాం. తర్వాత 7 నుంచి ఎవరైనా మిగిలిపోయిన ఉంటే మండల ఆఫీస్కి రండి, నేను తీసుకుంటాను. ఈ ప్రోగ్రామ్ ఇంతటితో అయిపోదు. మళ్ళీ ప్రతి 4 నెలలకి ఇది నడుస్తూనే ఉంటుంది. ఇంకోటి ఇవే కాకుండా ల్యాండ్ భూమికి సంబంధించినటువంటి ఏమైనా గొడవలు ఉంటే ఇద్దరికి ఒక వైట్ పేపర్లా రాసేయండి. రేషన్ కార్డు మీకు కావాలంటే ఒక వైట్ పేపర్ రాసేయండి. రేషన్ కార్డు వేరే ఒక ప్రొఫార్మ్ ఇచ్చారు, అది ఫేక్ ప్రొఫార్మా, అది నమ్మకండి. ఒక వైట్ పేపర్ మీద జిల్లా కలెక్టర్ అడ్రస్ చేస్తూ నా పేరు ఇది, నా ఊరు ఇది రాసి నాకు రేషన్ కార్డు కావాలని మొబైల్ నెంబర్ పేరు రాసి సంతకం పెట్టి ఇవ్వండి. ఏది కావాలన్నా రాసేయచ్చు. ఇందులో పెన్షన్కి సంబంధించి 6 గ్యారంటీలు ఉన్నాయి కదా, 6 గ్యారంటీలకు సంబంధించి ఉంది. కాబట్టి ప్రభుత్వం ఇచ్చినటువంటి మంచి అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ నేను ముగిస్తున్నాను. చేయుత పథకాల కోసం అర్హులైన ప్రతి ఒక్కరి నుంచి దరఖాస్తులను స్వీకరిస్తుంది. ఈ మహత్తర అవకాశాన్ని మీ అందరూ సద్వినియోగం చేసుకుంటారని, ప్రజాప్రభుత్వం తలపెట్టిన సంక్షేమ యజ్ఞంలో భాగస్వాములు అవుతారని కోరుకుంటున్నాము. కృతజ్ఞతలతో రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి, తెలంగాణ. దమ్మన్పేట గ్రామ పంచాయతీలో జరుగుతున్న గ్రామ సభకు సభాధ్యక్షులు సర్పంచ్ గారు, అలాగే ఎంపీటీసీ గారు, గ్రామ సభ ప్రోగ్రామ్ గ్రామస్తులందరికీ గత ఎన్నికలలో ఈ గ్రామ సభను ఉద్దేశించి మాట్లాడే ముందు ఒక చిన్న సందేశాన్ని మీకు వినిపించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రావడం జరిగింది. ముఖ్యంగా గత ఎన్నికలలో అప్పటి రాష్ట్ర పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు ఎన్నికల సందర్భంగా మిమ్మల్ని ఒక మాట్లాడిగారు, ప్రజాపాలన కోటేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించమని. మీ అందరి ఆశీర్వాదంతో, మీ అందరి దయతో గెలిచిన కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిన విధంగా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు తొలి క్యాబినెట్లోనే 6 గ్యారంటీలపై సంతకం చేసిన 48 గంటల్లోనే తెలంగాణ సోదరిమణులకు, ఆడబిడ్డలందరికీ ఉచిత బస్సు రవాణా సౌకర్యం కల్పించి, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఆ ఆరోగ్య సేవా పథకాన్ని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచి 48 గంటల్లోనే 2 సంక్షేమ పథకాలని అమలు చేశారు. దాని తర్వాత మిగిలిన సంక్షేమ పథకాలని కూడా ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టు 100 రోజుల్లోనే పూర్తి చేస్తామని ఆ రోజు హామీ ఇచ్చారు. దాంట్లో భాగంగానే ఈరోజు ఈ దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం. ఈ దరఖాస్తుల స్వీకరణ ఇంతకుముందు అయితే మీ సేవల ద్వారానో, ఎంఆర్ఓ ఆఫీసులో, ఎండిఓ ఆఫీసుల ద్వారా జరిగేవి. అది ప్రజలకు ఇబ్బంది అవుతుందని భావించి ప్రజల వద్దకు పాలన పేరుతోని దరఖాస్తులతో సహా ప్రభుత్వ యంత్రాంగాన్ని మీ గ్రామానికి, మీ ముంగిటికి తీసుకొచ్చి ఈరోజు దరఖాస్తుల స్వీకరణ ప్రజాపాలనలో భాగంగా నిర్వహించడం జరుగుతుంది. ఇది కూడా 6వ తారీఖు, గత నెల 28 నుంచి ఈ నెల 6వ తారీఖు వరకు ప్రోగ్రామ్ షెడ్యూల్ను ఖరారు చేయడం అనేది ఎవరిని కుందరపరచడానికి కాదు. రానున్న 2 నెలల్లోపు ఎన్నికలు వస్తున్నాయి. ఎన్నికలు వస్తే మళ్ళీ సంక్షేమ పథకాలు కొనసాగించడానికి వీలు కాదనే ఉద్దేశంతో మాత్రమే 6వ తారీఖును కటప్ డేట్గా నిర్ణయించారు. అది 6వ తారీఖు అనేది లేదు, 4వ అవుతుంది, దాంతో ఇబ్బంది లేదు. కానీ 6వ తారీఖు తర్వాత కూడా అవకాశం ఉంటుందని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో కూడా డిలే చేయొద్దు. ముఖ్యంగా నేను సర్పంచ్ గారికి, ఎంపీ గారికి అప్పీల్ చేస్తున్నా, 6వ తారీఖు లోపు ప్రతి ఇంటి నుంచి దరఖాస్తు ఫారం మనకు రావాలి. అర్హులైన వారందరికీ ఏదో ఒక సంక్షేమ పథకం అమలై తీరుతుంది. ఆల్రెడీ పెన్షన్లు ఉన్న వాళ్ళు ఉన్నారు, రైతు బంధు ఉన్న వాళ్ళు ఉన్నారు, లేని వాళ్ళంటే అప్లై చేసుకోవచ్చు. అలాగే రేషన్ కార్డు కానీ, మహాలక్ష్మి స్కీమ్ కానీ, గ్యాస్ సిలిండర్ కానీ, ఉచిత కరెంట్ కానీ, ఇలాంటి ఏ స్కీమ్లు అయినా ఖచ్చితంగా ప్రతి ఇంటికి దరఖాస్తు ఫారం వస్తే ప్రతి ఇంట్లో ఎవరికైనా ఒకరికి లబ్ధి చేకూరుతుంది.
ఏదైనా ఆగిపోయినవి ఉంటే కూడా 4 నెలలకోసారి గ్రామసభ ఉంటుంది. వికలాంగులకు కూడా ఆల్రెడీ ఈ మధ్యలో ఏదైనా ఇన్సిడెంట్ జరిగి వికలాంగులు అయి ఉంటే కూడా ఈ నెలలనే మనకు సదరన్ క్యాంపులు కూడా మండల స్థాయిలో సదరన్ క్యాంపులు కూడా ఏర్పాటు చేస్తుంది. దాని గురించి కూడా వికలాంగుల వాళ్ళు కూడా ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, హాస్పిటల్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఇదే నెలలో మండలంలో వికలాంగులు సదరన్ క్యాంపులు కూడా ఏర్పాటు చేస్తారు, అవి కూడా దొరుకుతాయి. దాంతోపాటు ఇంకొకటి, ప్రభుత్వాన్ని ఏర్పడి ఒక 4 రోజులే అయింది, ఒక టైం కాలేదు. చాలామంది అనుమాన పడుతున్నారు రైతు బంధు రాలేదు అని చెప్పేసి. రైతు బంధు విషయంలో కూడా ఎటువంటి అనుమానం అవసరం లేదు. ఖచ్చితంగా 15 రోజుల్లో సంక్రాంతి లోపు రైతు బంధు కూడా అమలవుతుంది. ఆల్రెడీ ఈరోజు ఎకరంలో ఆల్రెడీ ఇంతకుముందే వచ్చినాయి, ఈ రోజు నుంచి ఆల్రెడీ స్టార్ట్ అవుతున్నాయి. సంక్షేమ పథకాల గురించి ఎవరు ఏం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇది పార్టీలకు అతీతమైన వేదిక, ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు. మన సోదరులు మాట్లాడవలసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా ఈ కార్యక్రమాన్ని వాళ్ళు ప్రజాప్రతినిధులు కాబట్టి ప్రజల తరఫున వాళ్ళు కూడా బాధ్యత తీసుకొని ప్రతి దరఖాస్తు అదే విధంగా వాళ్ళు కూడా కృషి చేస్తారని ఆశిస్తూ ఖచ్చితంగా మరొకసారి మేము అందరికీ హామీ ఇస్తున్నాము. ఎక్కడైనా ఏదైనా మిషన్ జరిగినా 4 నెలలకు ఒకసారి ప్రోగ్రాం ఉంటుంది, ఎవరు ఆందోళన చేయాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఈ ప్రజాపాలనను ఎన్నికల్లో మాటించిన విధంగా ప్రజాపాలనను తీసుకొచ్చి ఈ కార్యక్రమాన్ని రూపాయి ఖర్చు లేకుండా దరఖాస్తు ఫామ్లతో సహా ప్రతి ఇంటికి అందించి మీ ఇంటి ముందుకు వచ్చి మీ దరఖాస్తుని స్వీకరిస్తున్నందుకు రాష్ట్ర